హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నందిని కిరణ్ వ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. చూడండి టైం ఇప్పుడు 7:30 అవుతుంది. మంచు మాత్రం బాగా కురుస్తుందండి. నిన్న అసలు 11 వరకు కూడా అసలు మంచు అసలు ఎటు పోలేదండి. చాలా మంచు కురిసింది నిన్న. ఇక ఎంత మంచు కురిసినా మా బాబుకి బాక్స్ అయితే రెడీ చేయాలి. మనం లేవాలిగా పొద్దున్నే. వాళ్ళు లేచి సైకిల్ దొక్కుతుంది చూడండి. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. నేనైతే లేచి ఫస్ట్ బియ్యం అయితే కడిగి పెట్టానండి. నేను లేవగానే ఫస్ట్ చేసే పని అంటే రైసే. బియ్యం కడిగి పెడతా అండి. ఇక బియ్యం అది అన్నం ఉడుకుతుంటే బట్టలన్నీ తీసేయడము, ఇల్లు ఉడ్చుకోవడమో చేస్తాను. ఫస్ట్ అయితే అన్నం ఉడికిపోయింది చూడండి. సొరకాయ ఉంది, మా చెట్టు సొరకాయ ఇది. ఆ సొరకాయను పచ్చిమిరపకాయలు వేసి చేద్దామనేసి సొరకాయ అయితే కోసానండి. మా బాబుని పాలు తీసుకురాపోరంటే వాడు బోన్ అంటుండు, నన్ను తెమ్మంటుండు. వాడిని పంపించా అటో ఇటో. మా వాడికేమో పాలు పని పెట్టా, మా వారికేమో పచ్చిమిర్చి ఇచ్చిన దంచమని. ఇందులోకి పచ్చిమిర్చి వేస్తే చాలా బాగుంటుందండి, సొరకాయ పచ్చిమిర్చి. ఎప్పుడైనా చేశారా? చేస్తే ఎలా ఉంటుందో చేసి చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అండి. ఇప్పుడు మనం కారప్పొడి కన్నా ఇది పచ్చిమిర్చి దంచి వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను ఇచ్చాను, కడగకుండానే దంచుదామని చూసిండు. కడగలేదంటే మళ్ళీ కడుక్కోవడానికి పోతుండు పచ్చిమిర్చిని. ఇది దంచుతుండు. మా వాడు పాలు తెచ్చిండు. నేనైతే కొంచెం ఆ రైస్ ఉడికిపోయింది కదా, ఇంకో దాని మీద వాటర్ వేడి చేసుకుంటున్నా, హాట్ వాటర్ తాగడానికి. నెక్స్ట్ చాయ్ కూడా పెడుతున్నా ఇప్పుడే. మార్నింగ్ అంతా హడావడిగా ఉంటుందండి. స్కూల్కి వెళ్ళేదాకా కూడా ఫుల్ హడావడి. అందులో ఒకటి మరి ఈరోజు బ్యాగ్ లేదంట. ఈ January 26 వస్తుంది కదా, గేమ్స్ అంట ఈ రోజు నుంచి మా బాబు స్కూల్లో. బ్యాగ్ అవసరం లేదు, లంచ్ బాక్సే కట్టు మమ్మీ అన్నాడు. నేను ఎక్కువ రైసే కడతానండి బాక్స్లో. కానీ మేము ఎక్కువ రైసే తింటాడు, రైసే కడతాం పొద్దున్నే. ఇక కారపూస వేసుకొని తింటాను చూడండి చాయ్లో. వాడైతే అది తింటాడు. వాడి ఫ్రెండ్ కూడా ఇచ్చిండు, వాడికి కూడా వేసిన, వాళ్ళిద్దరు తిన్నారు. నేనైతే బాక్స్ రెడీ చేసిన. ఒక బాక్స్లో రైస్ అను, నెక్స్ట్ కొంచెం సొరకాయ కూర, హాట్ వాటర్ పోసే బాటిల్లో. నెక్స్ట్ కారపూస అండి. కారపూస అయిపోయిన దాకా టీలో అదే, నెక్స్ట్ స్నాక్స్లో కూడా అదే. వాడికేమో టైం అవుతుంది, మా వారేమో ఫోన్ మాట్లాడుతుండు. వాడేమో చూడండి వెనక డ్యాన్స్లు వేస్తుండు. వాళ్ళైతే వెళ్ళిపోయారు కదా. ఇక నేనైతే ఫేస్ వాష్ చేసుకున్న, బ్రష్ చేసేసుకొని నేను కూడా కారపూస వేసుకొని తింటున్నా అండి. అది అయిపోయిన దాకా అదే పని మాకు. ఇక ఈరోజు ఇంకో పెద్ద పని ఉందండి బాబు. ముందు చూడండి, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. వాళ్ళు వెళ్ళిపోయారనేసి నేనైతే చాయ్లో కారపూస వేసుకొని తింటున్నానండి. ఆ టేస్టే వేరబ్బా, సూపర్ ఉంటుంది. టిఫిన్ అది తిన్నాక చూడండి ఎట్లున్నాయో మొత్తం ఎక్కడిదక్కడే. కొంచెం దండిగా ఉంటుంది కదా అన్నం, తర్వాత సంగతులని. ఫస్ట్ చాయ్లో వేసుకొని కారపూస తిన్నాను. అవన్నీ క్లీన్ చేసా, గిన్నెలన్నీ రుద్దా, బట్టలన్నీ ఉతికేసిన, ఇల్లంతా ఊడ్చేసిన. ఆ పెద్ద పని అని చెప్పా కదా. ఇగో అంగన్వాడికి అలవాటు చేద్దామని వాటర్ బాటిల్ సంక్రాంతి అవతల ఒకసారి పోయా అంతే. పోయి కూర్చొని వచ్చా ఆఫ్టర్నూన్ వరకు. మళ్ళీ ఈ రోజు పోతున్నా అండి. వాడు అక్కడ డీజే ఉంది రారా పోదామంటే వచ్చిండు. స్కూల్కి అయితే వద్దంటుండు. వాటర్ బాటిల్ ఇచ్చిన, దాన్ని వదిలిపెట్టలేదండి. మంచిగా వస్తుండు. మా ఫస్ట్ రోజు పోయిన రోజు అయితే అసలు దిగలేదు మీద నుంచి. ఈ రోజు అయితే వాడే మా ఇంటి దగ్గర నుంచి స్కూల్ వరకు కూడా నడుచుకుంటూ వస్తుండు చూడండి, చెప్పులు వేసుకొని. మా పల్లెటూరు ఎలా ఉంది చూడండి, వెనక వ్యూ వస్తుంది కదా. అన్ని పచ్చని చెట్లు, పెంకుటిల్లులు. ఎవరు లేరండి. టైం వచ్చేసి ఇప్పుడు 10:30 అంతే. 10:30, 11 అవుతుంది అనుకుంటా అంతే. 10 కల్లా వెళ్ళాలే కానీ ఇక నేను కొంచెం పని తీరలేదనేసి లేట్గా వెళ్తున్నా. చూడండి వాడే నడుచుకుంటూ వస్తుండు. అటు ఇటు చూసుకుంటా, అది ఏదేదో అడుక్కుంటా నన్ను వస్తుండు. దగ్గరికి వచ్చాము స్కూల్ దగ్గరికి. అయితే ఎట్టుంటాడో ఏమో చూడాలి. చూడండి మీరు వీడియో మొత్తం. అంబేద్కర్ గారి స్టాచ్యూ అండి. మా ఊర్లో వేసి 3 years అవుతుంది. ఈరోజు ఇక్కడ ఒక పెళ్లి జరుగుతుందండి. ఇక్కడ మా వారి పేరు కూడా ఉంటుంది, కమిటీ సభ్యులు మా వారు. నెక్స్ట్ ఏమంటారు, సందా కూడా రాసిండు. వీళ్ళందరూ కూడా అంబేద్కర్ గారి విగ్రహానికి దాతలు. మా పేరు చూపించా చూసారా, అంగన్వాడి దగ్గరికి అయితే వచ్చామండి. వాడంతటా వాడే, నేను ఎక్కడో అనుకున్నానండి, వాడంతటా వాళ్ళే వచ్చి అక్కడ చూడండి అందరి ఇడ్చే దగ్గరికి వెళ్ళి చెప్పులు అక్కడ ఇడుస్తాడు. భలేగా వచ్చిండండి అసలు. అవి మళ్ళీ అక్కడ చెప్పులు కోసం అది ఒక ర్యాక్ తయారు చేస్తారు పిల్లలు, దాంట్లో పెట్టుకోమంటుంది టీచర్. అయితే దాంట్లో పెడతాడు చూడండి. నన్ను వదిలిపెట్టేసిండండి బాబు. ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దాకానే రాను అంటాడు. ఇక్కడికి వచ్చాక పిల్లలతో పాటు మంచిగా హాయిగా ఆడుకుంటాడు కదా. చూడండి వాడు అక్కడ ఆ బాటిల్ మాత్రం అసలు వదిలిపెట్టలేదు. చూడండి స్టార్టింగ్ కాడ నుంచి కూడా. అంగన్వాడీ స్కూల్ బాగుంది కదా.
ఈ రోజు నుంచి అంగన్వాడీ కూడా వస్తుందండి మీ వ్లాగ్లో. ఎందుకంటే వాడు అలవాటు అయిన దాకా నేను కూడా రావాలి కాబట్టి. వాడు ఒక్కడే ఆడుకుంటాడు చూడండి, పోయి మంచిగా అవన్నీ తెచ్చుకుంటాడు. మంచిగా కూర్చొని ఆడుతాడు. బాగా బాగా ఆడిండు, మంచిగా ఆడిండండి అసలైతే. నేను అక్కడ కూర్చోవాలంట, నేను కూర్చుంటేనే ఆడతాడంట. నన్ను చూసుకుంటూ ఆట ఆడుతుండు, నేనేమో వాడిని వీడియో తీసుకుంటూ చూస్తున్నా. వాడిని అయితే పిల్లలందరూ బయటికి అటు ఇటు తిరుగుతున్నారు, వీడు మాత్రం అక్కడ అవన్నీ చూడండి తీసేస్తుండు. ఉరుకులు పెడతాను చూడండి, ఉరుకుతూ ఉండు. అక్కడ బొమ్మలన్నీ తీసుకొచ్చి, అక్కడ యానిమల్స్ బొమ్మలు ఉన్నాయి, అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడతాను చూడండి అన్నీ మంచిగా. మమ్మీ తీయకాకు పడేకాకు అని చెప్తుండు నాకు వాడే పడేసుకుంటాడు. నన్ను తీయమాకు మమ్మీ అని చెప్తాడు. చూడండి అట్లా ఉరుకుతుండో, స్పీడ్గా ఉరికొస్తాడు. అయిపోయింది, ఆట అయిపోయింది. ఎగ్గు పెడుతున్నారు, ఎగ్గు తెచ్చుకోపడాలి అంటే ఎగ్గు తెచ్చుకోండి చూడండి, ఎగ్గు తింటాడు. ఈ వ్లాగ్ అంతా అంగన్వాడీలోనే ఉంటుందండి చాలా వరకు అయితే. వాడు పైనది తింటాడు, లోపల చందమామ తిండండి. ఎందుకో మరి పిల్లలు ఎక్కువ చందమామని ఇష్టపడరు, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. మా పెద్ద బాబు కూడా ఇప్పటికి కూడా అండి వైట్ తింటాడు, పైన వైట్ తింటాడు ఎగ్గులోది, ఆ లోపల చందమామ అస్సలు తిండండి. వాడు కూడా అంతే, వీడు కూడా అంతే. ఎందుకని తినరు? ఎలా చెప్పండి, ఎవరికైనా తెలిస్తే చెప్పండి, ఎందుకు తినరు? అన్నం అయితే తిన్నాడండి, ఎగ్గు తిన్నాడు. ఎగ్గు తినేసి సెల్ఫ్గా ఆయనే చేసుకుంటాడండి, మాతోటి ఏం చేయించుకోడు వాడైతే. అన్నం కూడా మా అమ్మాయిని తినిపిస్తే తినడు, వాడే తింటాడండి. వాడంతటా వాడే నాకు పెట్టించు వేరే ప్లేట్లో అంటాడు. ఎగ్గు తిన్నాడు కదా, పోయి కడుక్కొని మౌత్ కడుక్కొని వచ్చింది చూడండి. మళ్ళీ వాటర్ అయినాయి అనుకుంటా, వాటర్ తాగుతుండే ఎగ్గు తిన్నాక. సెల్ఫ్గా వాడు మంచిగా ఒక్కడే చేసుకుంటాడు ఏదైనా సరే, వాడంతటా వాడే కడుగుతుడు. మామూలుగా అన్నం తినేటప్పుడు ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకుంటాడండి, మనం చెప్పినా చెప్పపోయినా మమ్మీ హ్యాండ్ వాష్ చేసుకుంటా అంటాడు పోయి. చూడండి, ఇది ఒక గేమ్ ఆడుతుండే వాడు, తీసుకొచ్చిండు, భలే పెట్టిండండి మంచిగా. ఒక్కసారి చూపించాను అట్లా పెట్టాలి ఇట్లా పెట్టాలని, ఇంకా వాడు ఇంటికి వెళ్ళిన దాకా కూడా వాటిని వదిలిపెట్టలేదండి. ఒకసారి చూపించా, అట్లా కాదు నాన్న ఇట్లా అని. ఇలాంటివి చిన్నపిల్లలతో చేయించాలండి, వాళ్ళకు కూడా మైండ్ మంచిగా షార్ప్గా ఉంటుంది, అలవాటు అయిపోద్ది వాళ్ళకి. నేను చెప్తున్నా చూడండి, అక్కడ అది కాదు నాన్న ఇక్కడ ఇది అని చెప్తుంటే వాడు పెడతాడు. వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక లైక్ ఇవ్వటం మర్చిపోతున్నారండి. నా డైలీ వ్లాగ్స్ ఇంతే ఉంటాయి, ఇలానే ఉంటాయి. మరిగా మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఇల్లు అంత కాబట్టి ఇంకా బాగా రావాలంటే మరి చేయలేమండి. ఇంతవరకు అయితే నేను చాలా కష్టపడి చేస్తున్నానండి, ఈ కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇవ్వండి ఒక్క లైక్ ఇచ్చి. చూడండి పెట్టిండు, వాళ్ళందరూ క్లాప్స్ కొడుతున్నారు పిల్లలందరూ. నేను ప్లేట్ తీసుకురాలేదండి వాడికి, మధ్యాహ్నం దాకా ఉండను అనేసి ప్లేట్ తీసుకురాకుండా ఒక వాటరే తెచ్చా. డాడీ నేను వాటర్ తీసుకుని వస్తా ఉండంటే వెళ్ళిరా మమ్మీ అని గేట్ తీసి నన్ను పంపించిండండి. నేనైతే ఇంటికి వచ్చాను, ఇంటికి వచ్చి ప్లేట్ అని మళ్ళీ వాటర్ అయిపోయినాయి కదా, పోయిన కాడ నుంచి ఒకటే వాటర్ తాగడం. వాటర్ తీసుకొని ప్లేట్ తీసుకొని వస్తున్నానండి మళ్ళీ అంగన్వాడీ కాడికి. వాడు ఏడుస్తూ ఉండి ఆ గేట్ దగ్గర నుంచి కదలలేదంట, నేను పోయిన దగ్గర నుంచి. ఆయమ్మ కూడా అక్కడే కూర్చుంది. నేను వాడు ఏడుస్తాడని తెలిసే నేను శంకరొక్క పొళ్ళు తీసపోయినా చూడండి, చాలా తీసపోయినా. ఒక 5 రూపాయలకు 10 వచ్చినాయి. అవన్నీ ఇచ్చిండు, 2 ఆయమ్మలు ఉంటారు, ఆయమ్మలకి ఇచ్చిండు, పిల్లలకి ఇచ్చిండు, అందరికి ఇచ్చిండండి, ఒక్కడు కూడా లేకుండా. ఇక నేను ప్లేట్ తెచ్చా కదా, అన్నం తింటుండు చూడండి, మొక్కు వచ్చింది మమ్మీ అంటుండు, తింటుండు. సెల్ఫ్గా తింటాడండి తనంతట తానే, అస్సలు తినిపించనీయుడు అసలు. నేను తింటగా అంటాడు వాడు. పప్పుచారు నెక్స్ట్ అన్నం అండి, తిన్నాడు. పడుకోబెడదామంటే తినంగానే వాళ్ళు పడుకోబెడదామంటే వాడు పడుకోవట్లేదు. అందులో ఒకటి పాపం వాడికి టాయిలెట్ స్పీడ్ వచ్చిందట్టింది, షార్ట్లోనే పోసుకుండు. ఇక నేను మళ్ళీ అక్కడ వచ్చాను, ఇంటికే పోదాం పారా అని వాడిని తీసుకొని పోతున్నా. వాడిని జైల్లో నుంచి వదిలిపెట్టిన ఖైదీలాగా బర్రన బయటకు వచ్చిండు చూడండి. ఆ లోపు ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ పచ్చి శనక్కాయలు అమ్మడానికి వచ్చారండి. ఒక డబ్బా వచ్చేసి 70 రూపీస్ అంట, 50కి ఇవ్వమంటే ఇచ్చారు. ఒక డబ్బా తీసుకున్నాను నేను. పిల్లలకు బాగా పెడతామండి మేము, పచ్చి శనగలు కానీ, పచ్చి కొబ్బరి కానీ, బెల్లం కానీ ఇవి బాగా పెడతాం. పిల్లల మైండ్ మెచ్యూరిటీకి మంచిగా ఉంటుంది, వాళ్ళ షార్ప్నెస్కి కూడా అనేసి. అవి అయితే శుభ్రంగా మొత్తం మట్టింది కదా, శుభ్రంగా కడిగేసి ఉడకబెడుతున్నాను. మా పెద్ద బాబు కూడా వస్తాడు కదా అనేసి. నిన్నైతే వాడిని ఎమ్మటి తీసుకొని వచ్చాను కదా, ఈరోజు అయితే వాడిని అక్కడే పడుకొని వచ్చి నేను ఇక్కడ ఇది వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. నిన్నటి వీడియో కదా ఇది, వాడిని పడుకోబెట్టి వచ్చా ఈరోజు అయితే. ఇంకా తుంపలు కూడా చాలా ఉన్నాయి. తునకలు అంటే ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. తుంపల కర్రీ మాది ఈరోజు అయితే, టమాటాలు వేసి చేద్దామనేసి తుంపలు కట్ చేస్తున్నా.
చాలా బాగుంటుందండి. ఇందులో వంకాయలు వేసుకోవచ్చు, సొరకాయ వేసుకోవచ్చు, టమాటాలు వేసుకోవచ్చు, దోసకాయ, టమాటా, ఆలుగడ్డ ఏదంటే అది వేసుకోవచ్చండి. తెలంగాణ స్టైల్ ఇవి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, తెలిస్తే కామెంట్ చేయండి అవేంటో. ఫస్ట్ వాటినైతే కట్ చేసుకొని నేను నానబెట్టుకుంటున్నానండి. ఆలోపు ఇది నైట్ 6:30, 7 అవుతుంది. తొందరగా అన్నం తింటారు కాబట్టి అన్నం కూర అయితే ఫస్ట్ చేస్తున్నానండి. ఒక పక్క కర్రీ, ఒక పక్క అన్నం చేశాక వాళ్ళకి స్నానాలు చేపించిన. నైటే చల్లుతున్నామండి మేమైతే. నాటు టమాటాలు ఇవి భలే ఉన్నాయి, చాలా మంచిగా మెత్తగా ఉడికిపోయినాయండి. బాగుంది కర్రీ అయితే. టైం వచ్చేసి ఇప్పుడు 10:30 అవుతుంది. ఈరోజు ఇక్కడ ఒక పెళ్లి జరిగిందన్నా కదా, ఇప్పటిదాకా డీజేలు మోగినాయి ఇక్కడ, డ్యాన్స్లు వేస్తున్నారనేసి నేను ఇప్పుడు 10కి కల్లాపు జల్లానండి. మొత్తం ఊడ్చి కల్లాపు జల్లి ముగ్గు పెట్టాను. మా వారు కూడా లేరు, ఇక్కడ మాట్లాడడానికి వెళ్ళారు. ఆయన వచ్చేసరికి ముగ్గులు కూడా వేసారు. చూడండి ఈరోజు బ్లాగ్ అయితే ఇదండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.